అలాగే మరి మా అబ్బాయి ఇలా రిస్క్ జరిగిందండి. నిజంగా ఆ పథకం పెడతాం వల్లనే మాకు ఆ డబ్బులు వచ్చినాయి. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ పేరమ్మా కర్రికొండమ్మ అండి, దేవరపల్లి మండలం, గాంధీనగరం. అమ్మ, మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించిందమ్మా? బాగానే ఉందండి, పరిపాలన బాగానే ఉంది. ఫ్రీ గ్యాస్లు వస్తున్నాయి. తర్వాత ఏమో మన అమ్మ పిల్లలకి తల్లి వందనం కూడా బాగానే వేశారు. పెన్షన్లు కూడా బాగానే ఇచ్చారు. అవన్నీ ఇవ్వాలన్నా అవి కూడా మంచి పథకాలే కదండి. అన్నీ బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉందండి. మరి అలాగే మరి నేను కూడా స్కూల్లో చేస్తున్నాను. నెల నెల బాగానే డబ్బులు అవి పడుతున్నాయి, బాగానే ఉంది. పిల్లలకు కూడా స్కూల్ డ్రెస్సులు ఏంటి, స్కూల్ మీటింగ్లు ఏంటి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అమ్మ, మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు స్కూల్లో చేసేవాళ్ళు అంటున్నారు కదమ్మా, ఫుడ్ విషయం కానివ్వండి, ప్రతిదీ స్కూల్ మెయింటెనెన్స్లు కానివ్వండి, గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా? అప్పుడు 4 నెలలకి 3 నెలలకి వచ్చేయండి. ఇప్పుడు కొంచెం నెల నెల 2 నెలలకు ఒకసారి బాగానే వేస్తున్నారు. బాగానే ఉందండి, పరిపాలన బాగానే ఉంది. అలాగే మరి మా అబ్బాయి ఇలా రిస్క్ జరిగిందండి. నిజంగా ఆ పథకం పెడతాం వల్లనే మాకు ఆ డబ్బులు వచ్చినాయి. మన చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ఆ డబ్బుల వల్ల నేను కొంచెం ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఎవరో తెలియదు, ఏకులు గుద్దేసి వెళ్ళిపోయింది మా అబ్బాయిని అయితే పత్తిపళ్ళలోని. నిజంగా ఆ డబ్బులు ఇలాగ వస్తున్నాయంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి పథకం పెడతాం వల్లనే నాకు ఆ డబ్బులు నాకు చాలా పని చేసుకోలేకపోయినా బతుకుదామన్న ధైర్యం ఉంది. అమ్మ, మరి రోజా గారు అంటున్నారు కదమ్మా, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేశారు అని అంటున్నారు కదా. అసలు ఆయన అంటాక ఆవిడ సరిపోదండి. అసలు చంద్రబాబు గారిని అంటాక వాళ్ళు ఎవరు సరిపోరు. అంత మంచి పనులు చేశారు, అంత అనుభవం ఉన్న ఆయనండి. ఆయన తర్వాత అయినా బాగానే అన్ని పనులు బాగానే చేశారు. ఆయన అసలు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేస్తున్నారంట కదా. లేదండి, అలాగే ఏమీ లేదు. అంటే మరి 8 నెలలు సంవత్సరం అవుతుందంటే ఎన్నో చూసుకోవాలి కదండి. కొంచెం 1 సంవత్సరం టైం పట్టిందండి అమలు చేస్తాక, అంతే. ఇంకా అన్నీ చెప్పినవన్నీ ఒకటోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అమ్మ, మరి 5 రూపాయల భోజనం కూడా అదొక వేస్ట్ పథకం. 5 రూపాయల భోజనం కూడా చాలా మంది అంటున్నారండి. 5 రూపాయల టిఫిన్ పొద్దున్నే, భోజనం కూడా మేము కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగిన కాడ బస్సు ఆగిన కాడ వెళ్ళి భోజనం చేసి వస్తున్నాం. ఆ పథకం కూడా మంచిదేనండి. కానీ అది అపోజిషన్ వాళ్ళు అదొక వేస్ట్ పథకం, 5 రూపాయలకు భోజనం పెట్టడం గొప్ప అని అంటున్నారు కదా. అసలు 5 రూపాయలకు భోజనం వాళ్ళని పెట్టమనండి, ఆ ఇల్లు ఏంటో తెలుస్తుంది. అసలు 5 రూపాయల భోజనం అసలు కనీసం బిస్కెట్ల ప్యాకెట్ కూడా వస్తలేండి 5 రూపాయలకి. చాలా డెవలప్ చేసి చాలా బాగా చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి కనిపిస్తుంది అంటారు ఈ ప్రభుత్వం ద్వారా? రావాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ ఆయన వస్తేనే అన్నీ బాగా జరుగుతాయని అనుకుంటున్నాను. కానీ వచ్చే 30 ఏళ్ళు మాదే పరిపాలన అని జగన్ గారు అంటున్నారు కదమ్మా. మేము వచ్చాక ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు, రప్ప రప్ప ఆడిస్తామని అంటున్నారు కదా. అసలు ఎవరల్లా కాదండి, అవుతుందండి, వస్తారు మళ్ళీ నెగ్గుతారు. స్వయంగా మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కానివ్వండి, ఆయన పింఛన్లు ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే తీర్చడం కానివ్వండి, ఎలా అనిపించింది? పెన్షన్లు కూడా ఇప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఇంటికే వస్తున్నాయి, ఇంటింటికే వచ్చి ఇస్తున్నారు. బాగానే పర్లేదండి. అప్పుడంటే ఇంకా ఇప్పుడు రేషన్ బియ్యం కూడా కొంచెం అప్పుడు ఇంటికి వచ్చాయి. ఇప్పుడేమో అక్కడికి తీసుకుంటాం మూలాను కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ పర్లేదండి, పెన్షన్లు అయితే ఇంటింటికి 5 తెచ్చి ఇచ్చేస్తున్నారు. మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఆయన వెళ్ళితే ఇంకా ఆనందం అండి, ఆయన వెళ్ళితే ఇంకా ఆనందం అండి. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కుటుంబం అసలు చాలా బాగా చేసినట్టేనండి. రోడ్లు కూడా చాలా బాగా చేసిన ఇంకా ఉన్నాయండి, అవి కూడా అవుతున్నాయి. పర్లేదండి, అన్నీ కూడా పరిపాలన బాగానే ఉంది.